ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు మనకు సోలార్‌లో ఏంటంటే నెక్స్ట్ బై 2030 ఆల్మోస్ట్ వీ నీడ్ లాక్స్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ ఇన్ సోలార్ సెగ్మెంట్. అట్లాగే మీరు తీసుకుంటే ఈవీ అట్లా చాలా సెగ్మెంట్స్‌లో ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో ఇప్పుడు ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ స్టూడెంటే కాదండి ఇక్కడ. పేరెంట్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వాలి యాక్చువల్లీ ఇక్కడ. సో పేరెంట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే మా పిల్లలు ఏం కష్టపడద్దు, ఓకే వాడేం అసలు వాడు వెళ్ళి ఏసీ కింద కూర్చోవాలి, వైట్ కలర్ జాబ్స్లో కూడా మళ్ళీ ఏంటంటే హైలీ ప్రొఫెషనల్ జాబ్ కావాలి మా వాడికి. మళ్ళీ నార్మల్గా వైట్ కలర్ జాబ్ వాడు డైలీ 8 hours అంటే ఒక 1 గంట సేపు ఎక్కువ పని చేసినప్పుడు మా వాడు చాలా కష్టపడిపోతున్నాడు, అసలు వీడికి ఎందుకు ఇన్ని కష్టాలు, మేము ఉన్నాం కదా చాకరీ చేసి పెట్టడానికి అని చెప్పేసి. మా దగ్గర ఒక స్టూడెంట్కి ఇలాగే అయింది. వాడికి జాబ్ వచ్చింది. జాబ్ వస్తే శాలరీ 15,000 అని చెప్పారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్ వాడికి చెప్పాడు అనమాట. వాడు చెప్పాడు, డాడీ ఐ గాట్ ద జాబ్ విత్ 15,000 శాలరీ. అంటే 15,000 శాలరీ అరా, ఇంజనీరింగ్ చదివి 15,000 ఏంటి, నేనే ఇస్తాను నీకు 15,000 శాలరీ, నువ్వేం జాబ్ చేయాల్సిన అక్కర్లేదు కూర్చో అని చెప్పేసి. అంటే వాడు వచ్చి నాకు చెప్పాడు అనమాట, ఏమైందిరా ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే మా డాడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చే శాలరీ. వాళ్ళ పేరెంట్కి కాల్ చేసి అడిగాను, సార్ ఓకే మీరు ఇప్పుడు 15,000 ఇచ్చే స్తోమత మీకు ఉంది, అవును, బట్ ఒక 10 years తర్వాత మీకు ఒక 2 lakhs per month వాడికి ఇచ్చే స్తోమత మీకు ఉంటే మీరు ఇప్పుడు మీ వాడిని ఇంకా జాబ్ చేయించాల్సిన పని లేదండి, మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అట్లా లేదనుకుంటే మాత్రం వాడు ఇప్పుడు 15,000 జాయిన్ అవ్వాలి, ఆలోచన చేసుకోండి అని చెప్పాను. సో అట్లా ఒక పేరెంట్ని కౌన్సిలింగ్ చేశాము. ఆబ్వియస్లీ బై జాయిన్ అయ్యాడు, నౌ హీఈస్ హ్యాపీ. కానీ ఎంతండి ఇప్పుడు కష్టపడి ఇప్పుడు ఏమంటారు కంపెనీలో ఏ పని నాకు చెప్పండి టక్కన అయిపోతుంది అని ఒక మంచి పేరు తెచ్చుకుని అంత హార్డ్ వర్క్ చేస్తే డబల్ త్రిబుల్ ఎన్నేళ్లలో అవుతుంది. ఇమాజిన్ మా స్టూడెంట్స్, నేను ఎవరినైతే ట్రైన్ చేశానో మై స్టూడెంట్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ మీ నౌ వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో వాళ్ళు 10 years బ్యాక్ నా దగ్గర జస్ట్ జీఈటీ లాగా జాబ్ వచ్చిన వాళ్ళు నౌ దే ఆర్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్. సో వాళ్ళ శాలరీ చూస్తే విత్ ఇన్ 10 years ఇట్ బికేమ్ లైక్ 2 lakhs 2.5 lakhs పర్ మంత్. సో మీరు యాక్చువల్గా వెన్ ఇట్ కంపేర్స్ టు సాఫ్ట్వేర్ దిస్ ఇస్ హయ్యర్ దాన్. కరెక్ట్. సో అంటే దెర్ ఇస్ నో కంపారిజన్ యాక్చువల్గా సాఫ్ట్వేర్కి కోర్కి. ఏంటంటే కమింగ్ టు సాఫ్ట్వేర్ కోర్లోనే బీయింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ వీ హ్యావ్ గుడ్ శాలరీస్ అనమాట. కాకపోతే ఒకటే డిసడ్వాంటేజ్ అనను, బికాస్ దట్ ఈస్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్. మనం ఓవర్ నైట్ వీ కెనాట్ డూ దట్, చేంజ్ చేయలేము. బట్ మేము చాలా చేంజ్ చేసాం ఇండస్ట్రీలో. హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో మేము చాలా మంది డిస్కస్ చేస్తాం, మేడం మీరు 15,000 ఇస్తే వాడికి కనీసం హాస్టల్ ఫీజు కూడా రాదండి. సార్ మీరు అలా అంటున్నారు, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ సార్, ఈవెన్ మీరు ఎక్కడ చూసుకున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మా మీడియా సంగతే చెప్తాను, మేము టీవీ9లో జాయిన్ అయినప్పుడు 3,500. సో ఇప్పుడు మా లాక్స్ లో ఉన్నాయి. అదే మేడం, మీరు 3,000 గురించి ఆలోచిస్తే ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఎక్కడ ఉండేవాళ్ళం. డెఫినెట్ గా ఆలోచించకూడదు. నేను అదే చెప్తాను మేడం స్టూడెంట్స్ కి, ఫస్ట్ యూ స్టార్ట్ సమ్వేర్. మీరు ఎక్కడ దగ్గర స్టార్ట్ చేయండి. సో యూ జస్ట్ గెట్ ఇన్ టు దట్ పాత్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా యూ విల్ యాక్సిలరేట్ యువర్ స్పీడ్ అండ్ యూ విల్ గ్రో. అంతేగాని మీరు ఊరికే మాకు అదే కావాలని కూర్చుంటే అది రాదు, మీరు ఇట్లాగే ఉంటారు అని చెప్పి. మంత్స్ కూడా కాలేదు అమ్మాయి జాయిన్ అయ్యి. షీ జాయిన్ ఫర్ కటింగ్ స్పూన్ ఇన్ హ్యాండ్. షీ గెట్ సమ్వేర్ అరౌండ్ 22.4 ప్యాకేజ్లో అయినా కూడా. అండ్ దెన్ తను విత్ ఇన్ 3 months ఓకే షీఈస్ అర్నింగ్ ఆల్మోస్ట్ లైక్ డబుల్ ది అమౌంట్ బికాస్ దే ప్రూవ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వెన్ సర్ సేయింగ్ మనం ఎక్కడున్నామో ఏ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడరేషన్లో కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు టెక్నికల్గా ఏ లెవెల్లో ఉన్నారు, మనల్ని మనం చూసుకోవట్లేదు అక్కడ. నా డిగ్రీ ఒకటే మాట్లాడితే కాదు కదా, అంతే కదండి, రైట్. ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు మై సెల్ఫ్, నాకెంతొచ్చు నాకేమొచ్చు కూడా చూసుకోవాలి కదా. ఆ లెవెల్ ఆఫ్ గ్రూమింగ్ కావాలి. అండ్ యాజ్ సెట్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చూసినా కూడా పేరెంట్స్ ఎందుకు ఇంతే, ఇప్పుడు ఏదో చెప్పుకోవడానికి కాదు కదా మనం చేసేదైతే 100%. మేమైతే బిలీవ్ ఏంటి, మీరు జాబ్ చేస్తున్నా ఆల్మోస్ట్ మనం మోర్ దెన్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం వర్క్లోనే ఉంటాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 8 to 10 hours మాత్రమే ఫ్యామిలీ. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుంది కన్సిడరేషన్ అన్న, మీరు జస్ట్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఏ ఐటీ ఇంజనీర్ అండి 8 hours ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇప్పుడు నా కజిన్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎంతమంది పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని నేను పక్కన ఉంటే మాట్లాడతారు? లేదు, మెయిల్ వచ్చిందలా చూస్తారు, ఒక పింగ్ వచ్చిందా చెక్ చేసుకుంటారు. ఎవ్రీ టైమ్ దే డూ దాట్. ఫోన్లో వాళ్ళకి టీమ్స్ ఉంటుంది, బట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అలా ఉండరు. యూ బీ దేర్, యూ వర్క్ ఫర్ యువర్ టైమ్ అండ్ యూ కమ్ బ్యాక్. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ 100% వీళ్ళకు ఉంటుందన్నమాట. సార్ నేను రీసెంట్గా మౌంట్ అబూ ఏరియాకి వెళ్ళాం.
ఒక ఇంటర్వ్యూ కోసం అని వెళ్తే వాళ్ళు నేను చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది అక్కడ ఒక కొత్త పాయింట్ మేము చూసామంటే ప్రతి స్ట్రీట్ లైట్కి వాళ్ళు సోలార్ కనెక్ట్ చేస్తారు. అసలు మన వాళ్ళు సోలార్ని కరెక్ట్గా వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది సార్. ఎందుకు అవేర్నెస్ తక్కువగా ఉందంటారు? అంటే పెట్టడం చాలా ఎక్స్పెండిచర్ అండి అంటారు, లేదంటే రిపేర్లు ఎక్కువ వస్తాయి అంటే చాలా చెప్తారు. ఇస్ ఇట్ రైట్? అంటే ఇక్కడ ఇండియాలో ఎస్పెషల్గా ఏంటంటే మనకి లైట్ గోయింగ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇక్కడ మనం వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే దట్ వుడ్ బి ఏ గ్రేట్ అడ్వాంటేజ్. ఇక్కడ చాలా ఉన్నాయి, సోలార్ స్ట్రీట్ లైట్ చాలా పెడుతున్నాం మనము. కాకపోతే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది అనుకోండి, నౌ రెడ్కో ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. మీరు ఏదైనా ఒక న్యూ కమర్షియల్ బిల్డింగ్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ కన్జంప్షన్ షుడ్ జనరేట్. ఓకే, రూఫ్ టాప్ ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ కూడా ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఇఫ్ దే మేక్ ఇట్ సోలార్ అంటే కొన్ని అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్. ఇప్పుడు సోలార్ ల్యాంప్స్ ఏంటంటే అంత బ్రైట్నెస్ రావు. సో వెర్ ఎవర్ దే కెన్ అకామిడేట్ దే కెన్ డూ దాట్. ఆ ఇనిషియేషన్ అయితే గవర్నమెంట్సే తీసుకోవాలి. ఆర్ ఎనీ లైక్ ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా మేడం, ఎన్జిఓస్ కానీ. సో దే ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సోలార్ ఏది ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది పెద్ద అంటే అందులో కూడా క్వాలిటీ మ్యాటర్స్ ఉంటుంది కదా. చాలా కైండ్ ఆఫ్ మ్యాటర్ క్వాలిటీ గ్రేడియంట్స్ ఉంటాయి. సో మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ని, దెన్ ఇట్ విల్ గివ్ గుడ్ లైఫ్. అది తెలియాలి. అది యాక్చువల్గా ఏంటంటే అది కాస్ట్ కంపారిజన్ వస్తుంది అనమాట. అది ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఎన్ని ఇయర్స్ వస్తుంది, మనకు ఆర్ఓఐ ఎట్లా ఉంది దాని మీద అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా. అవును. మేము మౌంట్ అబూలో చూసింది ఏంటంటే మొత్తం ఆ కొండ అంతటికి వీళ్ళే పవర్ సప్లై చేస్తున్నారు, బ్యాలెన్స్ గవర్నమెంట్కి సేల్ చేస్తున్నారు. అవును. అంటే ఆ ప్లేట్స్ ఉంటాయి చూసారా, ఎటు ఎండ వస్తే అటు తిరుగుతూ ఉంటుంది, లైక్ ట్రాకింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏమంటే నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి, జస్ట్ మీకు తెలుసు కాబట్టి ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ యాక్చువల్గా. సో వాళ్ళు ఏంటంటే టెక్నాలజికల్గా దే ఆర్ వెల్ డెవలప్డ్. సో మనం ఇంకా ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. వీఆర్ గ్రోయింగ్ మ్యామ్. అంటే లేవు అని అనము. ఎలా ఉంది అంటే మనకి విజిబిలిటీలో రావడానికి ఇంకొక 5 years పడుతుంది ఈజీగా. ఇప్పుడైతే లేవు అన్నట్లేదు. యూ కెన్ సీ సర్టన్ గుడ్ ప్లేసెస్ అండ్ దెన్ ప్రతి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నారు, దెన్ దే హ్యావ్ టు ఇంక్లూడ్ సోలార్ ఆల్సో. ఇట్స్ అన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ టు ది బిల్డర్. ఆబ్వియస్లీ ఆ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ హెడ్కి ఆబ్వియస్లీ అది ఎక్సెసే. అది కంట్రీ మ్యాండేట్ చేసింది కాబట్టి కంపెనీ కూడా ఆబ్వియస్గా ఇంక్లూడ్ చేస్తుంది. లేకపోతే యూ హ్యావ్ ఎ చాయిస్, దెన్ యూ విల్ నాట్ గో ఫర్ ఇట్ కదా. అందరికీ డబ్బులు సేవ్ చేయాలనే ఉంటుంది కదా. సో ఆ కాంటెక్స్లో అంటే ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక రెవల్యూషన్లా మారి అందరూ అంటే లైక్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మ్యాండేట్గా కాలేజెస్లో అయిపోయింది. నవ్ ఇట్ ఈస్ కమింగ్ టు స్కూల్స్ అనమాట. ప్రజెంట్గా ప్రతి ఒక్క స్కూల్ సోలార్ పెట్టుకోవాలి. That's something government has initiated and people are going forward to it. Likewise next domestic వస్తుంది పిక్చర్లోకి. సో ఇది ఫేజ్ వైజ్ అవుతుంది ఇండియాలో. సో మనకు అది ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ ఆర్ చేంజ్ కనిపించట్లేదు అంతే. వాళ్ళకి అక్కడ కూడా అదే ఫేజ్ టైం పట్టుంటుంది. ఇక్కడ తేడా ఏంటి మేడం అంటే దే ఆర్ వెరీ స్మాల్ కంట్రీస్. అవును. Countries like India, it takes anyway some time because we are like a highest populated country in the world and we have big massive people కాబట్టి. So ఇట్ టేక్స్ టైమ్. ట్రూ. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 2 monthsలో మేము ట్రైనింగ్ అయిపోతుందండి, కోచింగ్ అయిపోతుంది వాళ్ళకి, దే ఆర్ రెడీ టు ఫేస్ ఇట్ ఎనీథింగ్ అని అన్నారు మీరు ఇందాక. అంటే జాబ్ రావడానికి చాలా రెడీగా పెడతారు మీరు పర్సన్ అనేసి క్యాండిడేట్ని. అయితే టైమింగ్స్ ఏంటంటే యాక్చువల్లీ 2 months టైమింగ్స్ ఎలా ఉంటాయి మీవి? స్టార్టింగ్ మేము ఎలా చేస్తాము అంటే నాకు ఒక క్లాస్ 50 members ఉన్నారు అనుకున్నా, డిఫరెంట్ గ్రాస్పింగ్ కెపాసిటీ పీపుల్ ఉంటారు. సో వాట్ వీ డూ ఫాస్ట్ ఉన్న వాడికి బోరే కొడుతుంది ఫస్ట్ 1 week 15 days, బట్ స్లో ఉన్న వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ 1 week వీ మేక్ ఇట్ 2 hours per day. ఓన్లీ 2 hours ఉండాలి. మేము చెప్పింది మీరు గ్రాస్ప్ చేసుకొని రండి చాలు. బేసిక్స్ అక్కడ ఫండమెంటల్సే ఫస్ట్ 1 week. దాని తర్వాత వి మేక్ ఇట్ 4 hours 2 sessions per day. ఫస్ట్ 1 session గ్రాడ్యువల్ గా మేము పెంచుతూ ఉంటారా? మాక్సిమం hours 6 to 8 వరకు డిపెండ్స్ ఆన్ ట్రైనర్ అవైలబిలిటీ, బట్ 4 hours will be compulsory. Okay. First half actually initially we used to take like a 9:30 to 1:30, 4 hours in the morning trainings and afternoon practice.